హౌ టు ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ. బికాస్ పర్సనాలిటీ అనేది చాలా మంది అనేది డెవలప్ చేసుకోవట్లేదు. పర్సనాలిటీ అంటే నేను బాడీ వెళ్ళట్లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనం ఎవరిని ఇష్టపడతామనంటే ఎవరైతే ఆల్వేస్ స్కిల్స్ బాగా ఉంటాయి, అందరిని ఇంప్రెస్ చేస్తుంటారు, అందరితో కలిసిపోతుంటారు, ఓకే, మంచిగా వాళ్ళు ఒక మెచ్యూరిటీ లెవెల్ ఓరియంటెడ్ అనేది థింకింగ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళనే మనం ఇష్టపడతాం, యావరేజ్ పీపుల్ని మనం ఇష్టపడం. చేస్తాను. ఒకవేళ మిమ్మల్ని కూడా జనాలు ఇష్టపడాలనుకుంటుర్రా, జనాలు మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ అవ్వాలనుకుంటుర్రా మిమ్మల్ని చూసి, లేదంటే అడ్మైర్ అవ్వాలనుకుంటున్నారా, ఒక రోల్ మోడల్ నిన్ను తీసుకోవాలనుకుంటున్నారా, ఇప్పుడు నేను చెప్పే 5 టిప్స్ అనగానే మీరు పాటిస్తే డెఫినెట్గా మీరు కూడా ఇంకొకరికి ఒక ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్, ఒక అడ్మైర్ అనేది వాళ్ళు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ. వై? బికాస్ మీ పర్సనాలిటీని కనుక ఇంప్రూవ్ చేసుకోకపోతే, మీ మెచ్యూరిటీ లెవెల్ అనేది పెంచుకోకపోతే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు నేను కొన్ని అలాంటి టిప్స్ చెప్తాను మీరు పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి. కొంచెం కాకపోతే ఎండ్ వరకు మీరు వినాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ట్ రీడింగ్ అబౌట్ సైకాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ కూడా. ఎందుకు సైకాలజీ? ఫస్ట్ దాని గురించి చెప్తాను మీకు. సైకాలజీ ఎందుకు చదవాలంటే, చూడండి, మనకేంటో మనం ఇష్టం ఏంటో మనం తెలుసుకోవాలంటే మనకు సైకాలజీ రావాలి. ఎదుటి వాళ్ళ మైండ్ రీడ్ చేయాలంటే సైకాలజీ తెలుసుకోవాలి. మీ పేరెంట్స్ మైండ్ సెట్, రేపు పెద్దగా అయిన తర్వాత మీకు కూడా మ్యారేజ్ అవుతుంది, వైఫ్ మైండ్ సెట్, పిల్లల మైండ్ సెట్, బిజినెస్ చేస్తే కస్టమర్స్ మైండ్ సెట్, వీళ్ళందరి మైండ్ సెట్ మీకు తెలియాలంటే యూనిట్ టు లర్న్ సైకాలజీ. ఎప్పటివరకైతే సైకాలజీ మీరు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోలేదో, బిగ్గెస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ దట్ పర్సన్. అండ్ ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్లనే ఎన్నో రిలేషన్షిప్స్ అనేది బ్రేక్ అవుతున్నాయి. సో ఈ సైకాలజీ సబ్జెక్ట్స్ అనేది మళ్ళీ మీకు పెద్ద పెద్ద దీని గురించి కోర్సులు చేయాలంటే కోర్సులు కూడా ఉంటాయి. లేదు అని అంటే యూట్యూబ్ ఈజ్ ద బిగ్గెస్ట్ వెపన్ అనమాట. ఈరోజు నేను ఏదైతే మెడిటేషన్ కావచ్చు, ఇంకేవైతే నేర్చుకున్నానో మ్యాక్సిమం యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను, బుక్స్ ద్వారానే నేర్చుకున్నాను. అర్థమవుతుందా? సో మీకు మంచి ఆప్షన్ ఉంది. కానీ దయచేసి మీరు టైము వేరే దాంట్లో ఎంటర్టైన్మెంట్ పైన వేస్ట్ చేయకుండా సెల్ఫ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయండి. ఈరోజు కొన్ని వీడియోస్ ఉంటాయి, ట్రస్ట్ మీ, నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అయితే నాకు చిరాకు వస్తుంది, కొన్నిసార్లు అయితే నాకు చాలా బాగా అనిపించదు అనమాట. ఎంత వల్గర్ వీడియోస్ ఉంటాయి, ఎంత అసలు చాలా ఘోరమైన వీడియోస్ ఉంటాయి. వాడిని తిట్టుడు, వీడిని తిట్టుడు, వీళ్ళందరి వీడియోలు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంటాయి. ఇట్లాంటి మంచి విషయాలు చెప్పే వీడియోలు తక్కువ వ్యూస్ ఉంటాయి. ఎందుకంటే జనాలు ఎంటర్టైన్మెంట్కి బానిస అయిపోయారు, సెల్ఫ్ ఎడ్యుకేషన్ పైన అలే. అందుకోసం అలా జీవితాలు అక్కడనే అయిపోయినాయి. అసలు ఏ రోజైతే మన ఇండియాలో ఇలాంటి సెల్ఫ్ ఎడ్యుకేషన్ వీడియోస్ ట్రెండింగ్లో వస్తుందో, ఇండియా ఆటోమేటిక్ ప్రోగ్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి అలాంటివే మీరు క్లిక్ చేయాలి, ఏవైతే మీ జీవితంలో రావాలని కోరుకుంటున్నారో, నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. దిస్ ఈస్ అ బిగ్గెస్ట్ లాజిక్. సో యూ ఆల్సో థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో అర్థం చేసుకోండి. నెక్స్ట్, లెర్న్ ఇంగ్లీష్. పర్సనాలిటీ డెవలప్ కావాలంటే షుడ్ లెర్న్ ఇంగ్లీష్. చాలామంది మొన్నటి వరకు డిబేట్ జరిగిందనమాట, ఇంగ్లీష్ అవసరం లేదు, ఇంగ్లీష్కి ప్రయారిటీ ఇస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. నేను రీసెంట్గా ఒక బుక్ రాశాను అనమాట, సక్సెస్ ఫార్ములా ఫర్ స్టూడెంట్ అని నేను ఒక బుక్ రాశాను. కొంతమంది ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో కమెంట్ చేశారు, సార్ తెలుగులో ఉందా, తెలుగులో ఉందా. అరే కొన్ని విషయాలు ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి మనం. తెలుగులో దాని మీనింగ్ మారిపోతుంది అనమాట. మీరు ప్రపంచంలో ఎంత మంచి నాలెడ్జ్ ఉందనంటే, ఒకవేళ మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదనుకోండి, మీ మాతృభాష పైన డిపెండ్ అయ్యారనుకోండి, అంత పెద్ద నాలెడ్జ్ మీరు కోల్పోతారు. యూ షుడ్ లర్న్ ఇంగ్లీష్. ఎందుకనంటే చాలా వీడియోస్, చాలామంది స్పీకర్స్ వాళ్ళందరూ కూడా మంచి మంచి నాలెడ్జ్, వాళ్ళందరూ కూడా కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనే, ఇంగ్లీష్లోనే ఎక్కువ వీడియోస్ చేస్తుంటారు. సో అందుకోసం యూ షుడ్ లర్న్ ఇంగ్లీష్, టేక్ ద టైమ్. నేను యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చేశాను, హౌ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ అని. వెరీ బ్యూటిఫుల్ వీడియో, చాలా ఈజీ టిప్స్ ఉన్నాయి, అవి చూసి కూడా చాలామంది పెంచుకున్నారు కూడా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి కొంచెం టైం తీసి ఇంగ్లీష్ పైన కొంచెం ఫోకస్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఒక 5-3 మెంబర్స్ ఉంటే వాళ్ళతో ఇంగ్లీష్లోనే మాట్లాడండి. కాకపోతే ఆ బట్లర్ ఇంగ్లీష్ కూడా కొంచెం తక్కువ చేయండి. కొంచెం చాటింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో తెలుగులో చాట్ చేయకండి, షార్ట్ కట్స్లో చాటింగ్ చేయకండి. ఎగ్జామ్లో పోయి కూడా TH దాన్ని రాస్తలే, D అని రాస్తున్నారు, వేర్ ఆర్ యూ, WRU అని రాస్తున్నారు ఎగ్జామ్లో. సో అర్థం చేసుకోండి, డైలీ లైఫ్లో చేంజ్ యువర్ హ్యాబిట్స్. అండ్ థర్డ్ పాయింట్, మీ పర్సనాలిటీ డెవలప్ కావాలంటే లర్న్ పబ్లిక్ స్పీకింగ్. ద బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ ద వరల్డ్ ఈ స్టేజ్ ఫియర్. నేను చేస్తానన్నా చేస్తా సార్, బట్ నేను స్టేజ్ పెడితే రాను సార్, నాకు భయం సార్. వద్దమ్మా, అంత భయం వద్దు. స్టేజ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి మీరు స్టేజ్ ఫియర్ పోవాలనంటే సింపుల్గా ఏం చేయాలనంటే, ఎప్పుడైనా క్లాస్ రూమ్లో ఒక మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి, ఏదైనా డౌట్ రిలేటెడ్ క్వశ్చన్ అడగాలి, ఇది చేయాలి.
దాని తర్వాత ఫ్రెండ్స్తోని రోజు మాట్లాడతావు, అబ్బా పెద్ద టాపిక్లో మాట్లాడతావు, ఫ్రెండ్స్తో కాకుండా కొత్త వాళ్ళతో మాట్లాడుతుండాలి, స్టేజ్ ఫియర్ పోతుంది. దాని తర్వాత ఒక 5 ఫ్రెండ్స్ 6 ఫ్రెండ్స్ని నువ్వు గ్యాంగ్ లాగా ఏర్పరచుకొని ఒక టాపిక్స్ ఎంచుకొని డైలీ వాళ్ళతో మాట్లాడుతుండాలి, వాళ్ళకు కూడా చెప్పాలి రేపు నీ టాపిక్ నువ్వు మాట్లాడాలి, స్టేజ్ ఫియర్ పోతుంది. దాని తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కూడా లేచి సమాధానం చెప్పాలి, స్టేజ్ ఫియర్ పోతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మీరు కూడా స్టేజ్ పైనకి వచ్చి ఒక మైక్ పట్టుకొని ఫోటో దిగాలి, స్టేజ్ ఫియర్ పోతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు మైక్ పట్టుకొని ఫోటో దిగిన తర్వాత ఇంట్లో వెళ్ళి ఫ్రేమ్ కట్టించుకొని పోవాలి, స్టేజ్ ఫియర్ పోతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కాకుండా అప్పుడప్పుడు మొబైల్ ఫోన్ ముంగడ పెట్టుకొని కెమెరా ఆన్ చేసుకొని వీడియో రికార్డింగ్ చేసుకుంటా మీరు కూడా ఒక స్పీచ్ ఇస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి, స్టేజ్ ఫియర్ పోతుంది. అద్దం కూడా నిలబడేసి ఏదైనా ఒక 5 నిమిషాలు స్పీచ్ ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుండాలి, స్టేజ్ ఫియర్ పోతుంది. కూర్చోదేగానే చెప్పండి సార్ 10 టిప్పులు చెప్పారు స్టేజ్ ఫియర్ పోనీకే, 10 కాదు 30 చెప్తా అయినా రాదు నీకు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఏం చేయాలి, ఇంప్లిమెంటేషన్ దుంకాలకి, దెన్ ఓన్లీ స్టేజ్ ఫియర్ అనేది ఏమవుతుంది, పోతుంది. సో దిస్ ఇస్ థర్డ్ పాయింట్ టు ఇంక్రీజ్ యువర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ గురించి కూడా నేను ఒక వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ అది ఉందన్నమాట. 5 days రెసిడెన్షియల్ ఉంటుంది, ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. నాలాగా ఎవరైతే ప్రొఫెషనల్గా ట్రైనర్ కావాలనుకుంటారో, స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మేము ట్రైనింగ్లో ప్రోగ్రామ్స్లో వాళ్ళకి టెక్నిక్స్ నేర్పిస్తుంటారనమాట, ప్రొఫెషనల్గా నేర్పిస్తుంటాం ఇవన్నీ. 5 days ఒక హోటల్లో 20 members పార్టిసిపేట్ తీసుకొని చూస్తాం. దీని రిలేటెడ్ యూట్యూబ్లో కూడా ఉంటుంది, ట్రైన్ ద ట్రైనర్ బై వేణు కళ్యాణ్ అని, ఆ వీడియో చూడండి చాలా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టే కరెంట్. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మీ పర్సనాలిటీ ఇంప్రూవ్ కావాలనుకుంటే మీకు కరెంట్ అప్డేట్స్ తెలియాలి. ఇప్పుడు 21st centuryలో కరెంట్ అప్డేట్స్ తెలవడానికి ఈజీగా మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే టెక్నాలజీ ఈజ్ వెరీ ఫాస్ట్. ఓకే, మన మొబైల్ ఫోన్లో అలాంటి న్యూస్ పేపర్స్ యాప్స్ ఎన్నో ఉంటాయి, అలాంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ న్యూస్లు కూడా మీరు చదువుతున్నప్పుడు ఆల్వేస్ ఫోకస్ రియాలిటీ, నిజమేంటి. ఎందుకంటే కొన్ని న్యూస్లలో ఫేక్ న్యూస్ ఎక్కువైపోయినాయి. ఈ మధ్యలో కరోనా వైరస్, చైనా గవర్నమెంట్ పెద్ద హైకోర్టుకి అప్పీల్ చేస్తుంది అనమాట. కరోనా వైరస్ మా కంట్రీలో 20,000 మెంబర్స్కి వచ్చింది. సో ఈ 20,000 మెంబర్స్ మేము చంపేస్తే ఇంకో వాళ్ళకి వైరస్ అనేది రాదు, స్ప్రెడ్ కాదు. గివ్ ఏ పర్మిషన్ టు కిల్ దెమ్ అని అప్పీల్ చేశారు. ఇది నిజం కాదు, ఫేక్ న్యూస్. సో ఇవన్నిటికీ నిజాలు ఏంటి అనేది మనం డీటెయిల్గా వెళ్ళి డెప్త్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసుకొని ఆ నిజాన్ని మనం నమ్మాలి. ఏది పడితే అది నమ్మకండి, అర్థమవుతుందా? సో ఆల్వేస్ స్టే ఫోకస్, కరెంట్ అప్డేట్స్ తెలుసుకోవాలి. ఎవరైతే డైలీ అప్డేట్ కారో వాళ్ళ మార్కెట్లో అవుట్ ఆఫ్ అప్డేట్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు, మన ఇండియా ఎలా డెవలప్ కాబోతుంది, ఎట్లుంటుంది, ఇలాంటివి ఉండాలి. నెక్స్ట్ పాయింట్, లర్న్ సంథింగ్ న్యూ. మా పేరెంట్స్, మా టీచర్స్ చిన్నప్పటి నుంచి నా మైండ్లో ఒకటే పాయింట్ వేశారు, వేణు ప్రతి డే కూడా నువ్వు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. ఏ డే కూడా నువ్వు అలాంటిది వేస్ట్ కావద్దు, ఒక కొత్త విషయం నేర్చుకోకుండా. అట్లా ట్రైన్ చేశాను నన్ను. ఎవ్రీ డే ఐ అప్డేట్ మై సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీ డే యూ నీడ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. వెతకాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, కొత్తగా ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మీరు వెతుకుతూనే ఉండాలి. ఆల్వేస్ కీప్ లెర్నింగ్ సంథింగ్ డిఫరెంట్. ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ వాట్ ఎవర్ ఇంటర్వ్యూ అటెండ్, వాళ్ళు ఏమంటారంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ గ్రాడ్యుయేషన్ వాట్ ఆర్ ద స్కిల్స్ యూ హ్యావ్ లర్న్ అంటారు. ఏం నేర్చుకున్నావు, ఇలాంటివి నేర్చుకున్నావు, ఇట్లాంటివన్నీ నేర్చుకుంటూ ఉండాలి. ఎంత స్కిల్స్ మీరు నేర్చుకుంటారో మీ మార్కెట్లో మీ వాల్యూ ఆటోమేటిక్ పెరుగుతూనే ఉంటుంది. మీరు స్కిల్స్ కనుక నేర్చుకోకపోతే మార్కెట్లో మీ వాల్యూ తగ్గిపోతుంటుంది. సో ఆల్వేస్ లెర్న్ సంథింగ్ న్యూ. అర్థమవుతుందా? మీరు కొత్త స్కిల్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మీ బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటున్నాయి. ఆ న్యూరాన్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఆ న్యూరాన్స్ యాక్టివేట్ అయినప్పుడు మీకు ఇంటెలిజెన్స్ పవర్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ చాలామంది కూడా అంటారు అప్పుడు నిన్ను చూసి, ఏమంటారు తెలుసా, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అని ఇలా అంటుంటారు. ఒక్కసారి మీరు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటుంటే, కొత్త స్కిల్స్ నేర్చుకుంటుంటే ఆటోమేటిక్గా కొంతమంది లోపల యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఏమని తెలుసా, షో ఆఫ్ చూపించుకోవాలి ఇక పోయి. సో అందుకోసం ఈ రోజు నుంచి షో ఆఫ్ చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎవరికైనా వెళ్ళి షో ఆఫ్ చేశారు, చూడు నాకు అదొచ్చు, నాకు ఆ మ్యాజిక్ వచ్చు, నాకు ఇదొచ్చు, నాకు అదొచ్చు అని అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా, నెక్స్ట్ టైం మీ పక్కన కూర్చోడానికి ఇంట్రెస్ట్ చూపించారు. మిగతా ఫ్రెండ్స్కి ఏమంటారు తెలుసా, వీడు అన్నీ చూపించుకుంటుంటాడు రా, వీటితో ఉండొద్దు మనం అని అంటారు. నిజంగా పర్సనాలిటీ డెవలప్మెంట్లో మంచి ఏంటంటే యూ షుడ్ డోంట్ ఫోకస్ ఆన్ షో ఆఫ్. సో ఆల్వేస్ అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ సంబంధించినవి. యూట్యూబ్లో ఒక వెరీ బ్యూటిఫుల్ వీడియో నేను అప్లోడ్ చేశాను పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ గురించి. పర్సనాలిటీ డెవలప్మెంట్ బై వేణు కళ్యాణ్ అని మీరు రాసుకోండి, వెళ్ళిన తర్వాత చూడండి, బాగుంటుంది. అండ్ ఇంకొకటి, నేను ఆల్మోస్ట్ 2 years కష్టపడి ఒక కోర్స్ని డిజైన్ చేశాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్, 50 days ఆన్లైన్ కోర్స్. కమ్యూనికేషన్, స్టేజ్ ఫియర్, పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీరు నేర్చుకోవచ్చు. దానికి ఒక మంచి ఆప్షన్ ఉంది, దాని రిలేటెడ్ మీరు యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత వీడియో మీరు చూసుకోవచ్చు. లేదంటే దీని వెనకాల కూడా, వీడియో వెనకాల కూడా మేము డిస్క్రిప్షన్లో లింక్లో అవన్నిట్లో కూడా పెడతాం.